ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు శనివారం మే 23వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎలాంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మే 23వ తారీఖున శనివారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా ఆదాయ మార్గాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే గతంలో మీరు చేసిన అప్పులు, లోన్స్, బ్యాంకు ఈఎంఐలు, ఫైనాన్స్లో మీరు తీసుకున్న అప్పులు అవన్నీ తీర్చివేసే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు అప్పుల, రుణాల, లోన్స్ల సమస్యల నుండి బయటపడతారు. ఇక మీరు అనుకున్న పనులన్నీ కూడా రేపు శనివారం రోజున ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు మీ యొక్క ఉద్యోగ సంస్థల్లో ఇదివరకు మీకు ఉండేటటువంటి ఏమైనా ఉద్యోగ సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. అలాగే మీకు ఇంకా బెటర్గా ఒక కొత్త ఉద్యోగానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే దిశగా అడుగులు ముందుకు పడతాయి. అలాగే మీకు ఆఫర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. ఇక మీరు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అలాగే రేపు శనివారం రోజున కుంభరాశి వారికి కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం, యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి చేయడం, ఈ విధంగా మీరు చేసుకుంటే మీరు మరింతగా హుషారుగా మారుతారు. ఇక మీ ఆరోగ్యం సంబంధించిన సమస్యలు మీ దరిదాపులకు రావు. ఇక కుంభరాశి వారికి రేపు దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపు మీ యొక్క చిరకాల చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన సమయంగా ఉంటుంది. అలాగే సైన్స్, ఐటీ విద్యార్థులు బాగా రాణిస్తారు. ఆర్ట్స్, హ్యూమనిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, అలాగే కొన్ని మాట పట్టింపులు ఉంటాయి. అనుకోని మనస్పర్ధలు కలుగుతాయి. అలాగే మీ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుంభరాశి ప్రేమికులకు కూడా ప్రేమ వ్యవహారంలో కొంత చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం ఓర్పుతో, సహనంతో మీ యొక్క భాగస్వామితో ఆచితూచి వ్యవహరించడం ఎంతైనా మంచిది. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున రాజకీయ నాయకులకు, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. అలాగే కళారంగం, సినిమా రంగాల వారికి ఈరోజు చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు వారసత్వపు ఆస్తుల విలువ పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు రేపు శనివారం రోజున తమ వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో గొడవలు, సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. కొన్ని కార్యాలకు ఆర్థిక సహాయం అందుతుంది. రేపు దూర ప్రయాణాల్లో ఎక్కువ జాగ్రత్తలు అవసరం. అలాగే మీరు రేపు ఆలయాలను సందర్శిస్తారు. ఇక మీరు చేస్తున్న పనులకు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి ఆలోచన,
విధానంతో మీరు అనుకున్నది సాధిస్తారు. మొత్తం మీద కుంభరాశి వారికి రేపు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రేపు రోజంతా చక్కగా గడిచిపోతుంది. మీరు మాత్రం రేపు శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామివారి యొక్క సింధూరాన్ని నుదిటిన తిలకంగా ధరించి మీ పనులను చేసుకుంటే మీకు రేపు శనివారం చక్కగా కలిసి రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.